ఇవాళ క్లాస్ లో ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ దీనికన్నా ముందు ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ వీటితోని డేటా స్ట్రక్చర్స్ కి ఏంటి రిలేషన్, దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము, దీని గురించి తెలుసుకోవడానికి ఇంపార్టెన్స్ ఏంటో ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసి దాని తర్వాత ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్, పోస్ట్ ఫిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం దీని యూజ్ ఏంటి, ఎందుకు మనం డేటా స్ట్రక్చర్స్ లో యూజ్ చేస్తున్నాము అంటే మనము ప్రెసెంట్ స్టాక్ డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాము. సో స్టాక్ అప్లికేషన్స్ లో మనము ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కన్వర్షన్ అనేది చేయొచ్చు బై యూజింగ్ స్టాక్. అంటే ఫస్ట్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, దానికన్నా ముందు ఈ ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. దాని తర్వాత మనము కన్వర్షన్ అనేది చేయొచ్చు బై యూజింగ్ స్టాక్. సో అది డిస్కస్ చేసే ముందు దీని గురించి తెలుసుకుందాము ఇవాళ క్లాస్ లో. దీని తర్వాత ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనము ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఆపరెంట్ అంటే ఏంటి, ఆపరేటర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, నార్మల్ గా లైక్ కాంబినేషన్ ఆఫ్ సింబల్స్. అంటే దే మే ఇంక్లూడ్ నంబర్స్ ఉండొచ్చు, వేరియబుల్స్ ఉండొచ్చు, ఆపరేటర్స్ ఉండొచ్చు, ఫంక్షన్ ఉండొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నార్మల్ గా ఏ ప్లస్ బి ఇది వచ్చేసి ఏంటి, మనకి సింపుల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు బేసిక్ గా మనము సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దే మే బి కాంప్లికేటెడ్ ఆల్సో. నెక్స్ట్ నంబర్స్ ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, లైక్ 5 into 3 ఇదేంటి మనకి ఎక్స్ప్రెషన్. ఏ ప్లస్ బి ఇంటూ సి ఇదేంటి, ఇది కూడా ఎక్స్ప్రెషన్ మనకి. సో ఇలా మనం ఫార్మాట్ లో ఏదైతే రాస్తామో వీటిని మనము ఎక్స్ప్రెషన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్. ఫస్ట్ ఆపరేటర్ గురించి మాట్లాడదాము. అంటే ఆపరేటర్ మీనింగ్ ఏంటి అంటే ఆపరెంట్స్ పైన ఏ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవ్వాలో ఈ ఇన్ బిట్వీన్ సింబల్ ఉంటుంది కదా, ఇది అనేది స్పెసిఫై చేస్తుంది. సో ఇది వచ్చేసి ఆపరేటర్. అంటే ఆపరేటర్ ఆపరెంట్స్ పైన ఏ ఆపరేషన్ జరగాలి అనేది ఈ ఆపరేటర్ స్పెసిఫై చేస్తుంది. అండ్ దేనిపైన ఈ ఆపరేషన్ అనేది జరగాలి, సమ్ వేరియబుల్స్ కానీ నంబర్స్ ఉంటే నంబర్స్ కానీ వాటిపైన ఏం జరగాలి, ఆపరేషన్ అనేది జరగాలి. సో ఈ రెండింటిని వచ్చేసి మనము ఆపరెంట్స్ అని అంటాము. సో ఇక్కడ 5 into 3, సో దీన్ని ఏమంటాము మనము ఎక్స్ప్రెషన్. ఆపరెంట్స్ మధ్యలో ఉన్న సింబల్ వచ్చేసి ఆపరేటర్ అండ్ ఈ నంబర్స్ వచ్చేసి ఆపరెంట్స్. సో ఇది వచ్చేసి ఎక్స్ప్రెషన్. ఇన్ బిట్వీన్ ఉన్న సింబల్ ఏంటి, ఆపరేటర్. అండ్ దేనిపైన అయితే ఆపరేషన్ అనేది జరుగుతుందో అది వచ్చేసి ఆపరెంట్స్. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి ఆపరేటర్ అనేది 2 ఆపరెంట్స్ మధ్యలో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆపరెంట్ నెక్స్ట్ ఆపరేటర్ నెక్స్ట్ ఆపరెంట్. సో ఇందాక మనం ఏదైతే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో దాన్ని మనము ఏమంటాము, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా చెప్పొచ్చు. లైక్ ఏ ఇంటూ బి. ఇక్కడ ఏంటి, ఏ ఆపరెంట్, బి అనేది కూడా ఆపరెంట్ మనకి. అండ్ ఇన్ బిట్వీన్ మనకి ఆపరేటర్ ప్రెసెంట్ అయి ఉంది. సో దీన్ని మనము ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో ఇక్కడ ఫైన్, ఇది సింపుల్ గా ఉంది కాబట్టి మనం చెప్పొచ్చు. ఇన్ కేస్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, సో ఇప్పుడు నంబర్ వైజ్ తీసుకొని ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. 4 into 3 ఉంది. సో 4 3 is 12. సో ఓన్లీ 2 ఆపరెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి అవుట్పుట్ ని గెస్ చేస్తున్నాం. ఇప్పుడు మోర్ దెన్ 1 ఆపరేటర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. 4 into 3 + 2 ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆపరేటర్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇంటూ ఆపరేటర్ ఉంది అండ్ ఆల్సో ప్లస్ ఆపరేటర్ కూడా ఉంది. మరి ఫస్ట్ ఏ ఆపరేషన్ అనేది జరగాలి మనకి, ఇన్ కేస్ మనం పారెంథసిస్ పెడితే, అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ పారెంథసిస్ ప్రెసెంట్ అయి ఉన్నాయి అనుకుందాం. అంటే ఇలాంటి సినారియోలో మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ పారెంథసిస్ లో ఉన్నది సాల్వ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఏ ఆపరేషన్ అయితే ఉంటుందో దాన్ని పర్ఫామ్ చేస్తాము. బట్ ఇక్కడ ఉన్న సినారియోలో మనకి అసలు పారెంథసిస్ అనేటివి ప్రెసెంట్ అయ్యి లేవు. అంటే ఇక్కడ మనము ప్రిసిడెన్స్ అనే టాపిక్ ని చూడాలి. అంటే ఫస్ట్ ఏ ఆపరేటర్ కి ఎంత హైయెస్ట్ ప్రయారిటీ ఉంది అన్న కాన్సెప్ట్ చూడాలి. సో ఫస్ట్ ఎప్పుడైనా మనకి పారెంథసిస్ ఉన్నప్పుడు దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనెంట్, సో పవర్ అని అనొచ్చు. సో దీనికి సెకండ్ ప్రయారిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇంటూ అండ్ డివిజన్ సింబల్స్ కి థర్డ్ ప్రయారిటీ. అండ్ లాస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనకి ప్లస్ అండ్ మైనస్. సో దీని బేస్డ్, సో ఈ ప్రెసిడెన్స్ బేస్డ్ మనం మాట్లాడుకుంటే ఈ ఎక్స్ప్రెషన్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఇంటూ ఉంది అండ్ నెక్స్ట్ ప్లస్ ఉంది. సో ఫస్ట్
అడిషన్ కన్నా మనకి మల్టిప్లికేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. అంటే 4 3 12. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లస్ ఉంది. సో ఆబ్వియస్లీ ప్లస్ ని మేము ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఇది వచ్చేసి సింపుల్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ 4 ఇంటూ 3 ప్లస్ 2 మైనస్ అండ్ 12/6. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సాల్వ్ చేసి చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ ఏంటి, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది అండ్ డివిజన్ సింబల్ కూడా ఉంది. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రెసిడెన్స్ అనేది చూసుకుంటాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్లస్ అండ్ మైనస్ కి లీస్ట్ ప్రయారిటీ ఉంది. సో దానికన్నా ముందు ఇంటూ అండ్ డివిజన్ సింబల్ ఉన్నాయి. సో ఇంటూ అండ్ డివిజన్ సింబల్ కి మనకి సేమ్ ప్రయారిటీ ఉంది. అంటే ఇలాంటి సినారియో వచ్చినప్పుడు మనం అసోసియేటివిటీ చూస్తాము. అంటే ఏ డైరెక్షన్ నుండి మనం మూవ్ అవ్వాలి అనేది. సో ఇక్కడ పవర్ కి మనము రైట్ టు లెఫ్ట్ అనేది ట్రావర్స్ ఆపరేషన్ చూస్తాము. అండ్ ఇంటూ అండ్ డివిజన్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ ఆపరేషన్ అనేది చేస్తాము. అండ్ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్. అంటే ఈ డైరెక్షన్ లో మనం మూవ్ అయ్యేటప్పుడు ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని మనము పర్ఫామ్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంటూ అండ్ డివిజన్ ఉన్నాయి. సో దీన్ని మనము ఏ డైరెక్షన్ నుండి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ టు రైట్. అంటే ఈ డైరెక్షన్ నుండి మనము మూవ్ అవ్వాలి. ఈ డైరెక్షన్ నుండి మూవ్ అయ్యేటప్పుడు మనకి ఫస్ట్ ఏదైతే ఆపరేటర్ కనిపిస్తుందో దాన్ని ఫస్ట్ మనము పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ మనకి ఫస్ట్ ఇంటూ ఆపరేషన్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ దీన్ని పర్ఫామ్ చేసేస్తాము. అంటే 4 3 మనకి 12 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 12. నెక్స్ట్ ఏమవుతుంది, మనకి డివిజన్ సింబల్ కూడా ఉంది. సో డివిజన్ సింబల్ ని కూడా మనము పర్ఫామ్ చేసేస్తాము. అంటే 2. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మళ్ళీ దీని అసోసియేటివిటీ చూస్తాము. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ మైనస్ కి మనకున్నది అసోసియేటివిటీ ఏంటి, లెఫ్ట్ టు రైట్. అంటే మళ్ళీ లెఫ్ట్ నుండి స్టార్ట్ చేసి ఫస్ట్ ఏదైతే ఆపరేటర్ కనిపిస్తుందో దాన్ని మనము పర్ఫామ్ చేస్తాము. సో మనకు కనిపించే ఆపరేటర్ ఏది ఇక్కడ, ప్లస్. సో 12 + 2 14. నెక్స్ట్ వచ్చేసి -2. సో లాస్ట్ మనము మైనస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకి అవుట్పుట్ 12. ఓకే, సో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ సాల్వ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఇక్కడ మనకి పారెంథసిస్ ఇచ్చినప్పుడు మనకు ఆపరేషన్స్ అనేటివి ఈజీ అవుతాయి. సో పారెంథసిస్ ఇవ్వనప్పుడు ఈ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనము సింప్లిఫై అనేది చేస్తాము. సో ఇన్ కేస్ సేమ్ ఈ ఎక్స్ప్రెషన్ ని నేను సిస్టమ్ లో ఎంటర్ చేసి చూస్తాను. అంటే అక్కడ మనకి ఏమవుతుంది, కంప్యూటర్ అనేది ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ట్రావర్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అండ్ ఏ ఆపరేటర్ ఎక్కడుంది బేస్డ్ ఆన్ దాని ప్రెసిడెన్స్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన ఎక్స్ప్రెషన్ సింపుల్ గా ఉంది, లైక్ 4 ఆపరేటర్స్ అనేటివే ఉన్నాయి. ఇన్ కేస్ పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంది, కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్ ఉంది అన్నప్పుడు మనకు అక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రతి ఆపరేటర్ చెక్ చేసుకోవాలి, అవునా. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దీని డిసడ్వాంటేజ్ వల్లనే మనము ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ అనే కాన్సెప్ట్ కి వెళ్తాము. సో ఇది వచ్చేసి మనకి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్. సో నెక్స్ట్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ చూద్దాము. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని మనము పాలిష్ నొటేషన్ అని కూడా అనొచ్చు. సో పాలిష్ నొటేషన్. ఈ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో మనకి ఆపరేటర్ అనేది బిఫోర్ ద ఆపరెంట్స్ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఆపరేటర్, నెక్స్ట్ ఆపరెంట్స్. ఇది వచ్చేసి మన సింటాక్స్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ కి. అదే ఇన్ఫిక్స్ కి అయితే ఆపరేటర్ అనేది 2 ఆపరెంట్స్ బిట్వీన్ ఉండే. ఇక్కడ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో మనకి ఏమవుతుంది, ప్రీ అంటున్నాము అంటే 2 ఆపరెంట్స్ బిఫోరే మనకి ఆపరేటర్ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని మనము ఎలా క్యాల్కులేట్ చేయాలి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాము, 4 × 3. ఇప్పుడు దీన్ని మనము ప్రిఫిక్స్ లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఆపరేటర్ అనేది ముందు ఉండాలి అంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఆపరెంట్స్ ఏవి 4 and 3. 4 3. ఆపరేటర్ ఏంటి మనకి ఇంటూ. సో ఇలా మనము కన్వర్ట్ చేస్తాము ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి. అది సెకండ్ కొంచెం కాంప్లికేటెడ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాము. 4 × 3 + 2. సో దీన్ని ఎలా క్యాల్కులేట్ చేసుకుంటాము, ఇప్పుడు ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో ఎవరికి హైయెస్ట్ ప్రయారిటీ, మనకి
ఇంటూకి హైయెస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ దీన్ని మనము కన్వర్ట్ చేస్తాము. అంటే ఇది ఆపరెండ్, ఇది ఆపరెండ్, ఇది వచ్చేసి ఆపరేటర్. సో ప్రీ ఉండాలి కాబట్టి ఇంటూ 4 3 ప్లస్ 2. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, 43 అనేది ఆపరెంట్, 2 అనేది ఆపరెంట్. వీళ్ళ మధ్యలో ఉన్న ఆపరేటర్ ఏంటి, ప్లస్. సో దీన్ని ఎలా ప్రీ చేయాలి మనము, ప్లస్ ఇంటూ 4 3 అండ్ 2. సో ఇలా మనము ప్రిఫిక్స్ లోకి కన్వర్ట్ చేస్తాము. అంటే మనం ఇలా ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో కంప్యూటర్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కూడా దానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో మనకి ట్రావెల్స్ ఆపరేషన్ అనేది రైట్ టు లెఫ్ట్ జరుగుతుంది. సో అప్పుడు దానికి ఏదైతే ఆపరేటర్ కనిపిస్తుందో ఫస్ట్ ఆ ఆపరేషన్ అనేది 2 ఆపరెంట్స్ మధ్యలో చేసి అండ్ రిమైనింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ చూద్దాము. ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని మనము రివర్స్ పాలిష్ నొటేషన్ అని కూడా అనొచ్చు. రివర్స్ పాలిష్ నొటేషన్. సో ఇక్కడ దీని సింటాక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ పోస్ట్ అంటున్నాము, అంటే ఫస్ట్ ఆపరెంట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి అండ్ దాని తర్వాత ఆపరేటర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆపరెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ లో చూద్దాము. సో 5 ఇంటూ 3 ఉంది, ఇది వచ్చేసి మనకి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని మనము పోస్ట్ ఫిక్స్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం ప్రెసెంట్ అయి ఉండాలి, మనకి ఆపరెంట్స్ ప్రెసెంట్ అయి ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఆపరెంట్స్ మనకి 5 3, ఆపరేటర్ వచ్చేసి మనకి ఏమై ఉంటుంది, ఇంటూ. సో ఇలా పోస్ట్ ఫిక్స్ లోకి కన్వర్ట్ చేస్తాము. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. సో 4 ఇంటూ 3 ప్లస్ 2. సో ఇక్కడ వచ్చేసి మనకి హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఎవరికి ఉంటుంది, ఇంటూకే ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసి దాని తర్వాత ప్లస్ ని కన్వర్ట్ చేద్దాము. సో ఇంటూ అనేది 4 and 3 పైన పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి 4 3 ఆపరెంట్స్. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ సింబల్, ఇది చేసాము, పోస్ట్ ఫిక్స్ లోకి కన్వర్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి 43 ఒక ఆపరెండ్, 2 ఒక ఆపరెండ్. సో ఈ ప్లస్ మనము ఇటు పోస్ట్ సైడ్ ప్లేస్ చేయాలి. అంటే 4 3 ఇంటూ 2 ప్లస్. సో ఇలా మనము ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాము. సో వీటి యూజ్ ఏంటి అంటే, లైక్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనేది మనం నార్మల్ గా డే టు డే లైఫ్ లో అర్థమెటిక్ అండ్ మ్యాథమెటికల్ నొటేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాము. అదే ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మోస్ట్ కామన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చూస్తాము మనము. సో నెక్స్ట్ క్లాస్ లో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రిఫిక్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ బై యూజింగ్ స్టాక్ కూడా ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలో డిస్కస్ చేద్దాం.